Yaudah, ini ke Tio. Tio, biasa Tio. Tira, angkat di palsu Tio. మళ్ళీ వచ్చినాక మీరు జర్నీ చేసిన అసలు కూడా చేయించారు అసలు కూడా చిన్న జరగలిగిన మీరు చేస్తాను ఫోన్ లేవు ఇటు వచ్చారా ఇటు పక్క ఇటు వచ్చాను పేషెంట్ కనుక మీ పేరు పైటరాజా ఎలా పైటరాజు రావాలి సిస్టర్ కొంచెం ఎలాగో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ తరఫున వీళ్ళకి ఎవరికి ఏ ఇబ్బంది ఎందుకంటే ఎవరికి చూస్తా ఏం కాదు ఇప్పుడు బాగా రికవర్ అయ్యారు అదృష్టం దేవుడి దర్శనం కూడా జరిగింది కాబట్టి ఆ స్వామి ఏం లేదు కాకపోతే కొద్ది రోజులు ఆ భయం కూడా ఉంది. అంటే వీళ్ళేంటంటే ప్రెస్ అయిపోయింది కదా ఇన్సైడ్ ఆర్గన్స్ సైకలాజికల్గా ఇక్కడ ఆ ఇబ్బంది ఉంటుంది. 2-3 రోజులు అన్ని సర్ది మీరు అన్నీ తింటున్నారా లైకల్స్ బాగున్నట్టే అవి ఏమైనా అక్కడ మీరు అక్కడ చందనాలు నేను బాగా పడిపోయాను సోమవారం వెనక్కి అందరూ ఇంకా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అవి ఉంటున్నాయి. హాస్పిటల్ వెళ్ళినాక ఏరా మీ గ్రామంలో ఎక్కడున్నారు? అక్కడ ఇవ్వనా ఇంటి దగ్గర ఇవ్వనా ఇక్కడ ఇవ్వనా ఇక్కడ
ఎక్కడ ఇచ్చైనా పర్లేదా అంటే ఎలా ఊళ్ళోకి వెళ్తున్నారు కానీ మీరంతా ఎక్కడ ఉన్నారు కదా షాప్లో ఉన్నాడా శోభారాణి 2 లక్షలు చెక్ పంపించారు నీకు ఇచ్చేస్తాను నమస్కారం. ఒక దురదృష్ట ఘటన తిరుపతిలో జరిగింది, అందరికీ తెలిసిందే. ముక్కోటి ఏకాదశి ఒక పర్వదినం. ఆ పర్వదినంలో దేశవ్యాప్తంగా ఉండేటువంటి భక్తులు స్వామిని దర్శించుకోవాలనేటువంటి ఆతృతతో, ముఖ్యంగా మా ప్రాంతం గోపాలపట్నం దగ్గర ఉండేటువంటి చంద్రనగర్ ఎల్లపనపాలెం గ్రామానికి సంబంధించినటువంటి ఒక భక్త బృందం అందరూ అనాలి, ఎందుకంటే ప్రతి ఏడాది వెళ్ళేటువంటి ఒక సాంప్రదాయం. సో ఆ రకంగానే వెళ్ళడం జరిగింది. వీళ్ళు దురదృష్టవశాత్తు ఆ గేట్ ఏదైతే ఓపెన్ చేసిన వెంటనే వచ్చినటువంటి పబ్లిక్ అంతా ముందుగా వీళ్ళ మీద పడడం వల్ల 16 మంది ఒకే ప్రాంతంలో ఉండేటువంటి వారు కలిసి ప్రయాణం చేసి వెళ్ళిన వారు ఎఫెక్ట్ అయినారు. అందులో ఇంకా ఒక కుటుంబం ఈశ్వరమ్మ అయితే అక్కడే ఉన్నారు, ఆమె కూడా 5 లక్షలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ భర్త కూడా అక్కడే ఉన్నారు. మిగిలిన 14 మంది ఇక్కడ గోపాలపట్నం చేరడం జరిగింది. చేరిన తర్వాత కూడా వారికి కొంత ఏదైనా ఇంకా ఇబ్బందులు ఉంటాయేమో అనే ఉద్దేశంలో ముందు జాగ్రత్తగా వారందరినీ కూడా గోపాలపట్నం హాస్పిటల్లో ఇంకొకసారి పూర్తిగా చెక్ చేయించేసి వాళ్ళ ఇళ్ళకి పంపాలనే ఉద్దేశం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ హాస్పిటలైజ్ అయిన తర్వాత వాళ్ళకి దర్శనం చేయించి స్వస్థలాలకి పంపించడం అనేటువంటి సంగతి జరిగింది. అట్ ది సేమ్ టైం వారికి కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున ఈ గాయాల పాలైన వారికి ఏదైతే ప్రకటించారో టీటీడీ సభ్యులందరూ కూడా ఈరోజు విశాఖపట్నం రావడం జరిగింది. వారు కూడా ఒకవైపు ఇంకా నర్సీపట్నం కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ వీరి వరకు మన ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఎఫెక్ట్ అయిన వారికి ఇప్పుడే నేను మా కార్పొరేటర్ గారు హాస్పిటల్లోనే వాళ్ళకి ఒకసారి మళ్ళీ జనరల్ చెకప్ అనేటువంటిదంతా కూడా చేయించి వాళ్ళ ఇళ్ళకి పంపించే ఉద్దేశంతో ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. సో ఇక్కడే వారందరికీ కూడా చెక్కులు పంపిణీ కూడా చేయడం జరిగిందని చెప్పి అందరికీ